ఎవరు కుటుంబ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ప్రతి ఒక్కరికి చాలా రెగ్యులర్‌గా యూజ్ అయ్యే టిప్సే కాబట్టి వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మన ఇల్లు ఎప్పుడు కూడా మంచి సువాసన భరితంగా, మంచి పవిత్రమైన పరిమళం వెదజల్లాలంటే సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ మనం రెగ్యులర్‌గా దేవునికి అగరబత్తులని వెలిగిస్తూ ఉంటాం కదా! అగరబత్తులనేవి వెలిగించేటప్పుడు జస్ట్ ఈ చిన్నది చేంజ్ చేస్తే సరిపోతుందండి. సో, దీనికోసము మంచి స్మెల్ రావాలని నేను జవ్వాది పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఖచ్చితంగా మనం పూజ చేస్తాం కాబట్టి, పూజలో జవ్వాది పౌడర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. ఇది ప్రతి కిరాణా షాప్‌లో కూడా దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి ఒక రూ. 30 మనకి గుడిలోకి వెళ్ళగానే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది కదా! సో, దానికి రీజన్ ఇదే అనమాట. జస్ట్ దీన్ని చిన్నదంటే చిన్నది తీస్తే చాలండి. మన చెయ్యికి కూడా ఒక్కసారి అంటిందంటే ఎన్ని సార్లు వాష్ చేసినా కూడా వాసన పోదు. అంత మంచి పరిమళం అయితే వస్తుంది. జస్ట్ ఒక్క చిటికెడంటే చిటికెడు తీసుకొని ప్రతిరోజు మనం వెలిగించే అగరబత్తులకి, ధూప్ స్టిక్స్‌కి జస్ట్ ఇలా వెలిగించేసుకొని, ఒకేసారి మీకు కావాలంటే అగరబత్తులన్నిటికి కూడా వెలిగించేసుకొని, ప్రతిరోజు ఎలానో మనం ఒక 2, 3 ఇంట్లో వెలిగిస్తూ ఉంటాం కదండీ! దీంతో పాటు మన ఇంట్లో జస్ట్ అలా తిప్పేసామనుకోండి, పొగ మొత్తం కూడా మన ఇంటి నిండా స్ప్రెడ్ చేయించామనుకోండి, ఇల్లంతా కూడా మంచి పరిమళం 24 అవర్స్ వస్తుందండి. అలాగే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండదు. ఇల్లు పరిమళం రావాలంటే 24 అవర్స్ సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనం ప్రతిరోజు ఆడవారము కుంకుమ నుదుటికి అనేది ధరిస్తూ ఉంటాం కదండీ! కానీ ఈ కుంకుమ అనేది నార్మల్‌గా మనము ట్రావెల్ చేసేసరికి స్కూటీ మీద, బస్సు మీద ఇలా ట్రావెల్ చేసేటప్పుడు కంట్లో తుల్లిపోయి మనకి ఈవినింగ్ వరకు కూడా ఉండదు. ఒకవేళ మనం బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కూడాను ఈజీగా కుంకాన్ని ట్రావెల్ చేసుకోవాలి. ఈవినింగ్ వరకు కూడాను మనము ఈజీగా కుంకుమ అనేది చెరిగిపోకుండా నిండుగా ఉండాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. జస్ట్ ఒక చిన్న అలోవెరా జెల్‌ని ఈ విధంగా ప్లేట్‌లోని తీసేసుకొని, ఇందులో మీకు ఎంత కావాలో అంత కుంకాన్ని ఇలా వేసేసుకొని, ఒక చిన్న టూత్ పిక్ తోటి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకున్నారంటే మీకు వెంటనే ఈ విధంగా తిలకం అనేది రెడీ అయిపోతుందండి. ఇది చిన్న పిల్లలకి కూడా ఈజీగా సేఫ్‌గా పెట్టొచ్చండి. దీనివల్ల మనకేంటంటే దీన్ని తీసుకొని వెళ్ళి ఒక చిన్న బాక్స్‌లో స్టోర్ చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు తీసుకొని వెళ్ళొచ్చండి. మనకు నచ్చిన విధంగా చిన్న పిల్లలకైనా కూడా నచ్చిన విధంగా మనం డిజైన్‌లా కూడా అంటే ఒక తిలకంలా వాడుకోవచ్చనమాట. కుంకుమ అనేది మనం నుదుటిని పెడితే గాలికి ఎగిరిపోయి కంట్లో పడిపోయి అలాగే మనకి కొంచెం చెదిరిపోయినట్టు అయిపోతుంటుంది కాబట్టి ఈవినింగ్ వరకు కూడా దీన్ని మనం ఇలా పెట్టుకున్నామంటే పెట్టిన ప్లేస్‌లో కూడా కుంకుమలో మన కెమికల్స్ ఉంటాయి కాబట్టి మచ్చ, మరక లాంటిది ఏది పడకుండా ఈవినింగ్ వరకు కూడా చాలా నిండుగా అయితే ఉంటుందండి. ఈ పుల్ల కూడా మనం ఇలా క్యారీ చేసుకున్నామనుకోండి, చక్కగా ఇలా మనము నుదుటిని గాని ఇలా మనం ఎక్కడ కావాలంటే అలా మన బొట్టు అనేది ట్రావెల్ చేసుకొని హ్యాపీగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం ట్రావెల్స్‌లో వెళ్ళేటప్పుడు కూడా దీన్ని జస్ట్ చిన్న బాక్స్‌లో వేసేసుకొని ఇలా పెట్టుకున్నామంటే హ్యాపీగా ఎక్కడికి తీసుకొని వెళ్ళినా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక థర్డ్ టిప్‌నైతే చూద్దాము. మనం అప్పుడప్పుడు కూడాను బీరకాయలనేవి ఇంట్లో వండుతూ ఉంటాం కదండీ! కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బీరకాయ వండేస్తారు గానీ, బీరకాయ పొట్టు అనేది తీసి పడేస్తూ ఉంటారండి. బీరకాయ పొట్టులో మనకి చాలా పోషకాలు ఉంటాయి. అలాగే విపరీతమైన ఫైబర్ అనేది మనకి ఇందులో ఉంటుందండి. ఎప్పుడైనా బీరకాయ తొక్క అనేది పడేయకుండా ఎలా పచ్చడి చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైనా బీరకాయలు అనేవి మనం పచ్చడి చేయాలనుకునేటప్పుడు సింపుల్‌గా ముందు ఈ విధంగా మనకి స్ట్రెయిట్‌గా లైన్స్ అయితే ఉంటాయండి. ఇవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. గుచ్చుకుపోతూ, గీరుకుపోతూ కూడా ఉంటాయి. నార్మల్‌గా మనం పచ్చడి చేయాలనుకునేటప్పుడు ముందు వీటి మీద ఉండే పొట్టు మొత్తం కూడా అంటే లైన్‌లో ఉంటాయి కదా! వాటిని ముందు తొలగించుకోవాలి. ఒకవేళ వీటితో కోసేసామంటే తినేటప్పుడు పూర్తిగా నలగదు కాబట్టి మిక్సీలో మనకి దురదలా వచ్చేస్తూ ఉంటుంది గొంతనేది. ఈ విధంగా మనము పైనుండే పొట్టు స్లైసుల్లాగా ఉండేవి ఈ విధంగా తీసుకున్న తర్వాత శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసేసుకొని తొక్కని ఇలా నార్మల్‌గా పీల్ చేసేసుకొని చిన్న ముక్కల్లాగా ఈ విధంగా కట్ చేసేసుకొని నార్మల్‌గా మనం తాలింపు పెట్టేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుందండి. ఎప్పుడైనా బీరకాయ తొక్క పచ్చడి చేసేటప్పుడు మంచి రుచి రావాలనుకున్నట్లయితే సింపుల్‌గా వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోండి. జస్ట్ నేను ఎప్పుడో తక్కువ ఆయిలే యూజ్ చేస్తానండి. మీరు ఎక్కువ ఆయిల్ కావాలనుకున్నట్లయితే యాడ్ చేసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్, అర టీ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి, అలాగే గుప్పెడు కరివేపాకు, అలాగే 1.5 స్పూన్ వరకు కూడా శనగపప్పు, 1.5 స్పూన్ వరకు కూడాను మినపప్పు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఈ తొక్క చేసేటప్పుడు మనకు ప్రోటీన్ కూడా రావాలి, మంచి రుచి రావాలనుకున్నట్లయితే 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని కొంచెం ముందు ఈ విధంగా అయితే నార్మల్‌గా కొంచెం ఫ్రై చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో క్లిక్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి
ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మంచి ప్రోటీన్ కోసం నేనైతే 1.5 స్పూన్ వరకు కూడా నువ్వులు వేస్తున్నానండి. అలాగే 1.5 స్పూన్ వరకు కూడా ఉన్న పలుకులు పల్లీలను అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ఇవి వేపిన పల్లీలు అనమాట. ఇవి వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని ముందు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కను వేసుకొని మీరు పులుపు కావాలనుకున్నట్లయితే జస్ట్ చిన్న చింతపొడిని ఈ స్టేజ్లోనే మనం యాడ్ చేసేసుకోవాలండి. నేనైతే చింతపండుని ఏమీ యాడ్ చేయలేదు. చింతపండు వేయడం వల్ల మంచి రుచి కూడా వస్తుంది. సో నాకు పులుపు ఇష్టమనే లేక నేను స్కిప్ చేశాననమాట. ఈ విధంగా జస్ట్ కేవలం వీటన్నిటిని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని తరువాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోనే మీరు కావాలంటే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుంటూ ఈ విధంగా మనము మిక్సీ పట్టించేసుకున్నామంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఎంతో ఫైబర్ ప్రోటీన్ కలిగిన మనకి బీరకాయ తొక్క పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదనుకున్నట్లయితే దీన్ని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే తాలింపు పెట్టుకోనండి. ముఖ్యంగా నాకు ఆయిల్ అంటే ఎక్కువగా వాడడం ఇష్టం ఉండదు, చాలా తక్కువ ఆయిల్ వాడతాము. సో దీన్ని మీరు దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి దేనిలోకి సర్వ్ చేసుకున్న హెల్త్ బాగుంటుంది. అలాగే రుచికి రుచి కూడా బాగుంటుంది. బీరకాయ తొక్క వేస్ట్ కూడా ఉండదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. ఎప్పుడైనా కూడా మనం జర్నీ చేసేటప్పుడు బస్సు, కార్లు ఎక్కేటప్పటికి కొంతమందికి మాత్రమే వామిటింగ్ సెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో నాకు కూడా అసలు ఇంతకు ముందు అయితే ఉండేది కాదు. కానీ ఈ మధ్య కాలంలో నేను జస్ట్ కార్ ఇలా ఎక్కేసరికి నాకు కూడా వామిటింగ్ సెన్స్ అనేది వచ్చేస్తుందండి. సో దీనికి రీజన్ ఏంటంటే మనకి ఐరన్ లోపం వల్ల కూడా అయి ఉండొచ్చు. కొంతమందికి అది హ్యాబిట్గా ఉండిపోతుందండి. చాలామంది చాలా ఇబ్బంది పడిపోతూ బస్సు ఎక్కిన దగ్గర నుంచి మొత్తం కడుపు అంతా డోకేసుకొని ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోయి నీరస పడిపోతూ అసలు జర్నీ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఇలా ఎవరైతే జర్నీ చేసేటప్పుడు వామిటింగ్ తోటి ఫీల్ అవుతున్నారో సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు జర్నీ చేసినా కూడా అసలు వామిటింగ్స్ అనేవి అవ్వకుండా ఉంటాయి. మణికట్టు పైన ఈ విధంగా ఒక రూపాయి బిల్లని పెట్టుకొని జస్ట్ ఒక టేపుని అంటించేసుకొని వదిలేసామంటే సో మణికట్టు దగ్గర ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే అప్పుడప్పుడు వామిటింగ్ సెన్స్ అనేవి తగ్గి వాంతులు అవ్వడం మానేస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఇంట్లో రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమే. నార్మల్గా మనకి ఈ హెల్త్కి కానీ లేదంటే వాడుక పరంగా కానీ మనకు రాగి చాలా చాలా మంచిది. కానీ రాగి పాత్ర అనేది మనకు ఒక్కసారికి ఈ విధంగా నల్లగా మచ్చలు పట్టేసి కొంతమంది అయితే సంవత్సరానికి ఒక్కసారి కబోర్డుల పైన అటుకుల పైన ఇలా పెట్టేసి అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి తీసి క్లీన్ చేస్తూ ఉంటారండి. ఆ టైంలో ఇంకా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాగే మనలో చాలామంది రెగ్యులర్గా రాగి బిందెలోని వాటర్ అనేది తాగేటప్పుడు ఆ రాగి బిందె క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది పడకుండా సింపుల్గా ఇలా ట్రై చేయండి. మనకి మచ్చ మరక పోవడమే కాకుండా తెలుపు కూడా అలానే ఉంటుంది. సింపుల్గా ఇలా ఒక 2 స్పూన్లు గోధుమ పిండిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, ఒక్కోసారి ఈ విధంగా మనకి ఇంట్లోన ముదిరిపోయినా లేదంటే వాడిపోయిన నిమ్మకాయలు ఉంటే పడేస్తూ ఉంటాం కదండి. వాటిని హ్యాపీగా ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ లాగా చేసేసుకొని మీరు కావాలంటే ఇది కొంచెం పేస్ట్లా తయారు చేసుకొని దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. 1-2 రోజులు నో ప్రాబ్లం పాడావు. దీన్ని ఈ విధంగా నేను తయారు చేసింది అయితే జస్ట్ మనకు 4-5 బిందెలు తోముకున్నంత వరకు కూడా సరిపోద్ది. మీకు వీడియోలో కనిపించాలని నేనైతే కొంచెం ఎక్కువ కలిపాను అనమాట. ఈ విధంగా మీరు అస్సలు చింతపండు పెట్టి రాళ్ళ ఏవో చితగొట్టి ఆ పడులతోటి మనం క్లీన్ చేసే పనే లేకుండా జస్ట్ ఈ విధంగా తయారు చేసిన మిశ్రమాన్ని మీ ఇంట్లో ఒక్కోసారి ఎక్కువ ఉంటాయి చూడండి ఐటమ్స్. ఆ ఐటమ్స్కి జస్ట్ ఇలా పట్టించేసి ఒక 5 నిమిషాలు అలా పట్టించి వదిలేశారంటే జస్ట్ డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి ట్యాప్ కింద వాష్ చేశారంటే రాగి పాత్రలు అనేవి తల మెరిసిపోతాయండి. ఓన్లీ రాగి పాత్రలు కాదు, మనం ప్రతిరోజు పూజ చేసుకునే పూజా పాత్రలు కానీ, ఇత్తడి పాత్రలు కానీ, రాగి పాత్రలు కానీ, రాగి బిందులు కానీ, సంవత్సరంకి ఒకసారి తోమే ఐటమ్స్ అన్నిటిని కూడా ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుందండి. నేను మీకు వీడియోలో ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి. నేనైతే మీకు వీడియోలో చూపించాలని రుద్ది చూపించానంటే జస్ట్ అప్లై చేసి అలా వదిలేసామంటే మనకు కొన్ని క్షణాల్లోనే రాగి ఇత్తడి సామాన్లు అనేవి జస్ట్ ఇలా మనకి నీట్గా ఉంటాయండి. ఒక్కొక్కసారి మనం ఎక్కువ క్లీన్ చేయాల్సి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకునేటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసేయండి. మీకు అంతగా కావాలనుకున్నట్లయితే జస్ట్ చిన్న చింతపండు లాస్ట్లో అప్లై చేశారంటే మీకు సంవత్సరమైన కూడా రాగి పాత్రలు అనేవి తోముకునే పనే లేకుండా, మెరుపు షైనింగ్ పోకుండా, మచ్చలు పట్టకుండా అదే విధంగా ఉంటాయి. ఎటువంటి శ్రమ అనేది కూడా లేకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. ఆడవారం ఇంట్లోన ఏదో ఒక వంట చేస్తున్నప్పుడు కానీ వెల్లుల్లిపాయలు వల్లడం, ఉల్లిపాయలు కట్ చేయడం, వెజిటేబుల్స్ కట్ చేయడం, చికెన్, ఫిష్ లాంటివి కడగడం లాంటివి చేస్తూ ఉంటాం కదండి. ఇలా చేయడం వల్ల మన చేతులు అనేవి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేసి చేతులు కూడా పాడైపోయి అలాగే మనకు గోళ్ళు కూడా విపరీతంగా ఇరిగిపోతూ ఉంటాయి కదండి. ఎందువల్లంటే రెగ్యులర్గా వాడకం చేయడం వల్ల మనకి చేతులు అనేవి రఫ్ కూడా అయిపోతూ ఉంటాయి.
ఒక్కొక్కసారి విపరీతమైన చేతులు అనేవి స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి ఇంట్లో పనులు చేయడం వల్ల. ముఖ్యంగా వెల్లుల్లిపాయ లాంటి వాసన అయితే అస్సలకి పోదు. అలాంటప్పుడు మన చేతులు అనేవి గరుకు బారిపోకుండా, గోళ్ళు అనేవి ఇరిగిపోకుండా నీట్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనము ఇంట్లోని పని అంతా అయిపోయిన తరువాత ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఏమీ లేదు, జస్ట్ కొంచెం కోల్గేట్ పేస్ట్ మన అరచేతిలోని వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతులకి, గోళ్ళకి ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసేసుకొని 2, 3 సార్లు నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చేతుల మీద ఉండే ఈ వెల్లుల్లి, ఆనియన్స్, అలాగే మనము ఇంకా ఏదో ఒక పనులు చేస్తూ, అలాగే మనం కెమికల్స్ ఉంటాయి కదండీ, సబ్బులు, గిన్నెలు తోమిన సబ్బులు గానీ, బట్టలు తోమిన సబ్బులు గానీ ఇవన్నీ కూడా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. ఖచ్చితంగా ఇంట్లోనే రెగ్యులర్‌గా మనం పని చేస్తాం కాబట్టి కాళ్ళు, చేతుల్ని ఈవినింగ్, నైట్ అయ్యేసరికి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా మనం నీట్‌గా క్లీన్ చేసేసుకొని వ్యాజిలైన్ గానీ, కోకోనట్ ఆయిల్‌తో గానీ నీట్‌గా ఇలా మసాజ్ చేసామంటే మనకు చేతులనేవి స్మూత్‌గా ఉంటాయండి. గరుకు బారిపోకుండా గోళ్ళకి ఈ విధంగా కొంచెం వ్యాజిలైన్ అప్లై చేసి చేతులకి ఇలా అప్లై చేయడం వల్ల చేతులు చాలా మృదువుగా మారుతాయి. అలాగే మనం ఎంత పని చేసినా చేతులు పాడవ్వు. చాలా నీట్‌గా ఉంటాయి. ముఖ్యంగా చేతులనేవి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేవి రాకుండా ఉంటాయి. గోళ్ళు కూడా విరిగిపోవు. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలామంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారండి. నైట్ అయ్యేసరికి ఇంట్లో ఇంక ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇవన్నీ కూడా వచ్చేసి ప్రతీది కూడా నాశనం చేసేస్తూ మనల్ని చాలా నష్టపరుస్తూ ఉంటాయి కదండీ. వీటిని బయటికి పంపించడం అంటే చాలా కష్టం. ఒక్కసారి గాని ఇంట్లో ఇంకొక్క ఎలకొచ్చిందంటే మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా పోవండి. ఎవరైతే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. నేను కూడా చాలా సంవత్సరాలు వీటిలతో పడ్డాను. సో, వైర్లు కట్ చేసేసేవి. అలాగే మనకేంటంటే ఏసీ వైర్ నాకు ఒకసారి కట్ చేసి రిపేర్ వచ్చేసింది. అలాగే చాలా వరకు 8,000 వరకు అయిపోయిందండి. స్కూటీ మనకు వైర్ అనేది కట్ చేసేసిందనమాట. సో, అలా ఎవరైతే ఈ ఎలుకలతోటి ఇబ్బంది పడిపోయి మేము ఎన్నో రకాల కెమికల్స్ ట్రై చేసాం, అయినా కూడా ఇంట్లోకి ఎలుకలు, పందికొక్కులు తగ్గడం లేదనుకున్నట్లయితే సింపుల్‌గా జస్ట్ ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ ఒక్క పిడికెడు వరకు కూడా రైస్‌ని ఇలా తీసేసుకొని ఇందులో మనం తలకు రాసుకునే షాంపూ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని జస్ట్ ఒక రూ. 10 అంత షాంపూ వేసేయండి. అంటే రూపాయి షాంపూలో ఒక అర ప్యాకెట్ అనేది వేసేసుకున్నట్లన్నమాట. కొంచెం షాంపూ వేసుకోండి. షాంపూలో చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయండి. సో, దానివల్ల మనకి ఎలుకలకి పాయిజన్‌లా పనిచేస్తదనమాట. దీన్ని కొంచెము వేసేసుకున్న తర్వాత ఇవి ఎలుకలు అనేవి ముట్టాలి కాబట్టి ఇందు మీద ఒక అర టీ స్పూన్ వరకు షుగర్‌ను కూడా పైన చిలకరించేయండి. స్వీట్‌కి కాబట్టి ఎలకలు అట్రాక్ట్ అయి తింటాయి. ఆ తర్వాత ఈ విధంగా చిన్న ఆనియన్ ముక్కని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఈ షాంపూ రైస్‌లో వేసేసుకొని చక్కగా దీన్ని మీకు ఎలుకలు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో పెట్టారనుకోండి. కానీ ఇవి పెట్టేటప్పుడు నైట్ టైం పెట్టండి. ఇంట్లో చిన్నపిల్లలు, పెంపుడు జంతువులకు టచ్ అవ్వనివ్వకుండా ఎలుకలు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో పెట్టారనుకోండి, ఎలుకలు ఇవి తిని బయటకు పోతాయి. ఎందువల్లంటే ఇందులో మనం షాంపూ వేసాం కాబట్టి వాటికి కడుపు అనేది ఉబ్బరంగా అయిపోయి స్టమక్ మొత్తం కూడా పాడైపోయి మళ్ళీ మన ఇంట్లోకి రావాలంటే భయపడిపోయి ఇంట్లో నుంచి బయటకు పోయి చనిపోతాయన్నమాట. ఈ విధంగా ఎలుకలు ఇవి తిని చనిపోతాయి కాబట్టి మన ఇంట్లో ఎలుకల బాధ, పందికొక్కుల బాధ, చుంచెలకల బాధ అనేవి తగ్గిపోతాయి. ఎవరైతే ఇన్ని రకాలుగా ట్రై చేసామో ఎలుకలు తగ్గటం లేదనుకుంటారో సింపుల్‌గా ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. ఇది చేసేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు, పెంపుడు జంతువులు లేకుండా నైట్ టైం చేసి మార్నింగ్ టైం క్లీన్ చేసుకున్నారంటే ఎలకలన్నీ బయటకు పోతాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.